మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఉల్లిపాయ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా రుచిగా ఉంటుంది, సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్లేట్లో ఒక 4-5 ఉల్లిపాయలు సన్న ముక్కలుగా కట్ చేయాలి. దీనిలో రుచికి తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుదాం. ఇప్పుడు ఉల్లిపాయలు ఉప్పు కలిసి నీళ్లు ఊరుతాయి కాబట్టి దీంతో పిండి కలపాలి. దీనిలో కొద్దిగా పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు ముందుగా వేసాం కాబట్టి ఇప్పుడు మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, 2 టీ స్పూన్లు బియ్యపిండి కూడా వేసి బాగా కలుపుదాం. ఇది వాటర్ లేకుండానే కలపాలి. ఇది బియ్యపిండి వేసాం కాబట్టి క్రిస్పీగా ఉంటాయి. ఇలా గట్టిగా కలిపి దీన్ని ఆయిల్ వేడి చేసుకొని ఇలా కాగుతున్న ఆయిల్లో పకోడీలా వేసుకుందాం. చాలా రుచిగా ఉంటాయి తినడానికి కూడా. ఇప్పుడు వీటిని బాగా దోరగా వేయించుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకునే ఉల్లి పకోడీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.